మహేందర్ గుడ్ ఈవినింగ్. మహేందర్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అరుణ్ గారు. యా ఈ మన చర్చలో అనూహ్యంగా ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యవహారం వచ్చింది. పెట్రోల్ బంక్ సంబంధించిన వ్యవహారం బాగా తెలిసినటువంటి వారిగా అదే సందర్భంలో నిన్న జరిగినటువంటి సాంబశివరావు ప్రెస్ మీట్ అటెండ్ అయినటువంటి వారిగా ఈ రెండింటిని ఎట్లా చూస్తారు? ఏం జరుగుతోంది? ఏమైంది? ఎస్ సార్, మొదటగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఒక్క ఓటమి 100 తప్పులు అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతుందో ఆ రకంగానే ఒక్క పెట్రోల్ బంక్ 100 తప్పులు, ఒక్క సాంబా 100 తప్పులు దీన్ని తీసుకొచ్చి మనం మొదట సంధ్యా కన్వెన్షన్, సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి శ్రీధర్ రావు దగ్గరికి వెళ్ళి తను ఒక జర్నలిస్ట్ అని, తనకు అనేక మందితో వ్యాపార సంబంధాలున్నాయి, అనేక మంది పరిచయాలున్నాయని చెప్పి నమ్మబలికి పెట్రోల్ బంక్ వ్యవహారంలో మీకు లీజుకి ఇస్తాను, పెట్రోల్ బంకులో పూర్తిగా మీకు సహాయం చేస్తాను, ఇంత లీజ్ తీసుకుందామని చెప్పేసి కొంత బాగానైతే లీజ్ తీసుకున్నాడు. దాంట్లో అసాధ్యమని తెలిసినప్పటికీ తన ఇంకా అదనంగా స్థలం అవసరం ఉంటుంది ముందుగా గ్రహించి తర్వాత షేర్స్ కూడా ఇస్తానని నమ్మబలికాడు. కానీ ఓకే, తనకి ఏదైతే ప్లాట్ ఏదైతే తను అఫీషియల్గా లీజ్కి ఏది ఇచ్చారో దాంట్లోనే పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. అయితే పెట్రోల్ బంక్ వ్యవహారాలపైన ఎటువంటి అవగాహన లేనటువంటి ఈ సంధ్యా సంస్థ వాళ్ళు కూడా ఆ లీజ్కు ఏదైతే కొంత భాగం 500 గజాల్లో కొంత భాగం అయితే లీజ్కి ఇచ్చిన వస్తాయి. సో దాంట్లో పెట్రోల్ బంకు రాదని తెలిసినటువంటి సాంబశివరావు దాన్ని లేక పెట్రోల్ బంక్ కోసమైనా లేకపోతే ఆ లీజ్ రాసుకుని దాన్ని ఇంకేమైనా ఉపయోగించుకుందాం అనుకున్నాడా, అలా ఒక పరంపర అయితే కొనసాగింది. తర్వాత దానికి అదనంగా అదుపు ఉన్నటువంటి స్థలాన్ని కూడా ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మొత్తాన్ని కూడా ఇటు లీజ్కు అఫీషియల్గా ఇచ్చిన దాన్ని అటు అనధికారికంగా లీజ్కి ఇయ్యని దాన్ని కూడా కలుపుకొని మొత్తంగా ఒక 1400 గజాలు పెట్రోల్ బంక్ కోసం అన్నట్టు ఒక మొత్తం డాక్యుమెంట్ అయితే సెట్ చేశాడు. HPCL నామ్స్ ప్రకారం ఏదైతే కావాలో అలా రకంగా సంతకాలు ఫోర్జరీ చేసి మొత్తంగా డాక్యుమెంట్ క్రియేట్ చేసి తన వద్ద ఇంత స్థలం ఉంది, ఇంత లీజు నాకు వచ్చిందని HPCLకు పూర్తిగా డాక్యుమెంట్లు ఇచ్చిన పరిస్థితి. అటు HPCL కూడా ఈ డాక్యుమెంట్లను పరిశీలించి ఓకే సంతకాలు ఇంత ఫోర్జరీ కూడా చాలా చాకచక్యంగా చాలా నీట్గా చేసిన నేపథ్యం. మరి దాంతో కూడా HPCL నమ్మి తమకు ఏదైతే పెట్రోల్ బంక్ అయితే అనుమతించింది ఇటు సాంబశివరావు కుటుంబ సభ్యులకు. సో ఇప్పుడు తర్వాత గ్రహించినటువంటి సంధ్యా సంస్థ దీనిలో మోసం జరిగింది, దీంట్లో ఏదైతే సంధ్యా పెట్రోల్ బంక్ ఎక్స్పాండ్ చేశాడు, మరి ఇదంతా ఏంటని ప్రశ్నించిన నేపథ్యం. తర్వాత ఇదంతా జరిగిపోయింది, దీనికి మైలో లైసెన్స్ తీసుకొస్తానని ఈ ఫేక్ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ అనేది హైడ్ చేశాడు. తర్వాత లీజ్ నేను ఇస్తాను, దీనికి కూడా పర్మిషన్ తెస్తున్నానని నమ్మబలికాడు. సో ఇదంతా నెలల కమాన జరుగుతూనే ఉంది. అయితే ఇదన్నికి దీంట్లో ఏదో మోసం జరిగింది అని సంధ్యా సంస్థ గ్రహించింది. సంధ్యా సంస్థ గ్రహించిన వెంటనే పోలీసులు ఆశ్రయించింది. మొదట సాంబశివరావుకు ఇదంతా ఏదో జరుగుతుంది, దీంట్లో స్థలాన్ని మాకు అదే లీజుకు తీసుకుని స్థలంకు డబ్బులు ఇస్తాను అదన్నీ లేదు స్థలమన్న వదులు అంటే మాత్రం అప్పటికీ ముదిరిపోయింది ఈ వ్యవహారం అంతా కూడా. అప్పటికీ తనపైన ఏదైతే ఇలాంటి కేసులు ఇలాంటి వ్యాపారం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉన్నటువంటి సంధ్యా సంస్థను మొత్తానికి ఆ పరువు మొత్తం కూడా బజార్లోకి లాగాడు, అనేక కేసులను పెట్టించాడు. నమ్మబలికి మొత్తంగా కూడా తన వచ్చినటువంటి మీడియాను కానీ ఇతరులను వాడుకొని మొత్తంగా సంధ్యా సంస్థపై బురద జల్లేటువంటి వార్తలు కూడా అప్లై చేశాడు. సో నిన్న ప్రెస్ మీట్లో కూడా అన్నాడు, నాకు పరిచయం అనేక ముందు సంధ్యా శ్రీధర్ రావు గారి మీద ఎలాంటి కేసులు నేను తన లైఫ్లోకి వచ్చినాకనే కేసులు వచ్చాయని క్లియర్గా సాంబశివరావు చెప్పిన నేపథ్యం. సో ఇక్కడే అర్థమవుతుంది ఈ ఒక పెట్రోల్ బంక్ వ్యవహారం కోసం పూర్తిగా సంధ్యా కంపెనీ తను అడిగిన దానికి డబ్బులు కావచ్చు స్థలం కావచ్చు ఇవన్నిటికీ బ్లాక్మెయిల్ అనుకోవచ్చు రకంగా. దీంట్లో భాగంగానే తనకు మొత్తంగా కూడా కేసుల పర్వం చేశాడు. తన పేరు సంధ్యా సంస్థకు సంబంధించినటువంటి శ్రీధర్ సంబంధించినటువంటి ఆయన పేరు కూడా పూర్తిగా బదనాం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు మొత్తానికి HPCL ఈ వ్యవహారాన్ని తమ దృష్టికి తీసుకుపోవడంతో వారు కూడా పూర్తిగా ఈ ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ ఫోర్జరీ డాక్యుమెంట్ పైన పూర్తిగా ఎంక్వైరీ చేశారు, అది ఫేక్ అని తేలింది. అలాగే ఇటు పోలీస్ స్టేషన్లో సైతం సంధ్యా సంస్థ కంప్లైంట్ ఇచ్చింది. ఆ పోలీసులు కూడా ఇది ఫేక్ అని ఫోర్జరీ అని నమ్మారు. ఇటు సంధ్యా ఇప్పటికే సాంబశివరావు పైన 420 కేసు కూడా పెట్టడం జరిగింది. ఓవైపు సాంబశివరావు పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు జరగడం, HPCL సంస్థ సైతం స్పందించి ఈ ఫోర్జరీకి సంబంధించినటువంటి ప్లాట్ ఏదైతే ఉందో అదంతా గుర్తించి వాళ్ళు నిన్న పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు HPCLలో నుండి ముఖ్య అధికారులు సిబ్బంది వీరంతా కూడా వచ్చి ఆ బౌండరీని అనేది పూర్తిగా సెట్ చేసి క్లియర్ చేసి ఇటు సంధ్యా యాజమాన్యానికి అయితే అప్పగించిన పరిస్థితి. సో ఇప్పుడు ఆ మోసం చేసినటువంటి సంస్థ ఏదైతే ప్లేస్ ఉందో దానైతే సంధ్యా ఆధీనంలో తీసేసుకుంది. అయితే ఏదైతే అధికారికంగా లీజ్ అని తీసుకున్నాడో వేరే ఉద్దేశం తీసుకొని పెట్రోల్ బంక్ పెట్టాడు ఆ ప్లేస్ అనేది కూడా పెట్రోల్ బంక్ పెట్టడానికి అయితే పూర్తిగా అదే సందర్భంలో మహేందర్ ప్రధానంగా వస్తున్నటువంటి అనుమానాలు ఏంటంటే 700 గజాల్లో ఎంట్రీ ఎగ్జిట్ రెండు సాధ్యం కాని ప్రదేశంలో
ట్రాఫిక్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది, ట్రాఫిక్ పోలీస్ క్లియరెన్స్ ఎట్లా వచ్చింది మొదటి అంశం అయితే, తర్వాత పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ కి పర్మిషన్ ఇచ్చేటటువంటి పెసో పర్మిషన్ ఎట్లా వచ్చింది, అదే సందర్భంలో జీహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా వచ్చింది, వీటి వెనక అన్నిట్లోనూ జీహెచ్ఎంసీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, గతంలో జీహెచ్ఎంసీలో కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఆయనతోటి సన్నిహితంగా ఉండటం మూలంగానే ఇది సాధ్యమైందంటూ ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చెప్తున్నాను అదే విషయం. ఒక పెట్రోల్ బంక్ 100 తప్పులు అనేది ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇటు పెసార్ కూడా ఏదైతే లీజ్ తీసుకున్న స్థలాన్ని హైడ్ చేసి పక్క స్థలం నాది అని చెప్పేసి వాళ్ళని నమ్మించాడు, జిహెచ్ఎంసీ నమ్మించాడు. ఒక పోలీస్ కమిషనర్ను అడ్డు పెట్టుకొని తన ప్రబలంతో ఇటు సంధ్యా సంస్థ పైన బలవంతంగా కేసులు పెట్టడం కానీ, భయభ్రాంతులకు గురి చేయడం కానీ, వీళ్ళు కేవలం వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు బయటికి రాకుండా దీనికి సాంబశివరాజు చెప్పాడో ఏదైతే మీకు లీజ్ తీసుకున్న దాన్ని కూడా లీజ్ కట్టిస్తాను, పర్మిషన్ ఇస్తానని చెప్పడంతో రెంట్ ఇస్తానని నమ్మబలికాడు, అక్కడకు రాలేదు, పోలీసులతో భయపెట్టించాడు. కమిషనర్ సైతం వాడుకున్న పరిస్థితి కూడా ఒకటి తెలుస్తుంది. తొందరలోనే ఎవరైతే కమిషనర్ దీనికి సహకరించాడో పోలీస్ కమిషనర్, దానిపైన కూడా ఇటు సంధ్యా సంస్థ మొత్తం బహిర్గతంగా పెట్టడానికి కొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు అనేది బయటపెడుతుంటుంది. సో ఇటు పెసాను తప్పుదో పెట్టించాడు, జిహెచ్ఎంసీ తప్పు పట్టించాడు. ఇప్పుడు ఏదైతే అధికారికంగా లీజుకి ఇవ్వని స్థలం ఏదో సంధ్యా సంస్థ అనేది పూర్తిగా ఆధీనం తీసుకుంది. మిగిలిన స్థలం అనేది అయితే 700 గదులు ఉందో దాంట్లో పెట్రోల్ బంక్ పెట్టడానికి పూర్తిగా అసాధ్యం అని చెప్పొచ్చు. అది పెట్రోల్ బంక్ నామ్స్కి అయితే భిన్నంగా ఉంటుంది. ఇటు ఒక ఎగ్జిట్, ఒక ఎంట్రీ, ఇటు ఫైర్ సేఫ్టీ కోసం ముఖ్యంగా ఏదైనా పొరపాటున ఏదైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఫైర్ జరిగినప్పుడు కూడా బండ్లు బయటికి రావడానికి, మనుషులు బయటడానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఒక ఇరుకుగా పొడవుగా ఒక చిన్నపాటి గల్లీ అంటారు, ఆ గల్లీ మాదిరిగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ అది. ఎగ్జిట్ లేదు, కేవలం ఎంట్రీ మాత్రమే ఉంది. ఇప్పటికే పక్కన బహుళ అంతస్తులు ఉన్నాయి. ఒక మెట్రో స్టేషన్ సైతం, రాయదుర్గ మెట్రో స్టేషన్ సైతం అక్కడ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ ఉంటారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు అక్కడ ఉంటున్నారు, వివిఐపి జోన్ కూడా అని చెప్పొచ్చు. సో ఇవన్నిటి నేపథ్యంలో అతి ప్రమాదకరంగా ఇప్పుడు ఉన్నటువంటి మెయింటైన్ చేస్తున్నటువంటి సాంబశివరావు గారు పెయింట్ చేసినటువంటి పెట్రోల్ బంక్ అయితే అక్కడ ఉంది. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశంలో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యం. ట్రాఫిక్ కూడా ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ ఉండడంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇటు ఆటో వాళ్ళలు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, మెట్రో ప్రయాణికులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆడ ఉన్నటువంటి వారంతా కూడా కావచ్చు, పక్కన ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు అందరికీ పెద్ద ఇబ్బందిగా మారింది పెట్రోల్ బంక్ అయితే.